ధోని ఎప్పుడైతే టీసీ లాగా జాబ్ చేస్తున్నప్పుడు ఇండియా టీమ్ సెలెక్షన్ కోసం చాలా ట్రై చేశాడు అనమాట. ఒక రోజు రేడియోలో అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు అనమాట, ఇండియా టీమ్ కి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి. సో అతను ధోని స్వీట్ బాక్స్ అనేది కొనుక్కొని ఆయన పేరు వినబడుతుందని అనుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ అందరు కూడా రేడియోలో పేర్లు వింటున్నారు. అప్పుడే ధోని పేరు రాలేదు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బాధపడుతున్నారు. ధోని అప్పుడే వచ్చిండు. ఏ ధోని, సాడ్ న్యూస్, నీ పేరు అనేది రాలేదు. నాకు తెలుసు అని సంతోషంగా ఉన్నావు. స్వీట్ బాక్స్ కూడా పట్టుకొచ్చినావు, ఏం సంగతి? అరే నాకు తెలుసు నా పేరు ఎందుకు రాలేదంటే నేను పడాల్సిన కష్టం ఇంకా నాకు సరిపోలేదు కాబట్టి అందుకోసం నా పేరు రాలేదు. ఇక్కడ నుంచి నా కష్టాన్ని ఇంక్రీజ్ చేస్తాను ఎప్పటి వరకు అయితే ఇండియా టీమ్ కి నేను సెలెక్ట్ కాను అని అన్నాడు. జీవితంలోనే ఇది ఒక డిప్రెషన్ డే, కానీ దీన్ని నేను మోటివేషన్ డే లాగా మార్చుకోవాలనుకుంటే దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా అనుకునే మనకు జరగకపోతే మనం కంపెనీని బ్లేమ్ చేస్తాం, సీనియర్ లీడర్ ని బ్లేమ్ చేస్తాం, వీళ్ళందరినీ బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటాం తప్ప మార్కెట్ తగ్గట్టు నేను అప్డేటెడ్ లేను అని చెప్పేసి ఏ రోజైనా ఒప్పుకుంటామా జెన్యూన్ గా? ఈ రోజు నుంచి మన ఈగోలను పక్కన పెట్టి ఎదుటోళ్ళు లోపాలు చూడడం అన్ని కూడా పక్కన పెట్టేసి మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పైన మనం ఫోకస్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ అవుతాం.